ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్. సో వీరు వచ్చేసి మనకు చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు ప్రభుత్వానికి లెటర్ అయితే రాయడం జరిగింది, చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. సో ఏంటి అంటే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ టేకెన్ ఆన్ legitimate demands of employees, no positive response from government. We will compel to give notice of hesitation regarding. సో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పట్టించుకోవడం లేదు. సో అందుకనే ప్రభుత్వానికి వీళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ కొన్ని డిమాండ్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ముఖ్యంగా ఒక 63 డిమాండ్స్, 57 + 6 వచ్చేసి ఖచ్చితంగా వెంటనే చేయాల్సినవి. అవి కాకుండా ఇంకో 57 వీళ్ళ వేరే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీకి ప్రధానంగా వీళ్ళు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈహెచ్ఎస్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ప్రధానంగా వీరు రేజ్ చేసే పాయింట్. అలాగే ఇక్కడ కొన్ని చూసినట్లయితే మనకు ప్రతి నెల 700 crores విడుదల చేస్తామన్నారు. మరి అది ఇంకా విడుదల చేయలేదు. వెంటనే వాటిని విడుదల చేయాలని. లాస్ట్ మంత్ 180 crores ఏమో రిలీజ్ చేసిరు, ఇంకా 500 crores చేంజ్ ఉన్నది. జూలై వచ్చేసి 700, మొత్తం 1217 కోట్లు విడుదల చేయాలని. అలాగే డిలే ఇన్ సబ్మిషన్ ఆఫ్ పిఆర్సి కూడా ఇంకా డిలే అవుతుంది, అది కూడా వెంటనే క్లియర్ చేయాలని కొన్ని అయితే మెన్షన్ చేసి వీళ్ళందరూ. సో ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది.